Hey everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఈరోజు బయోటెక్ బజ్వర్డ్స్ రెండో భాగం మనము చూద్దాం. కొన్ని కొత్త టర్మ్స్ మనం బజ్వర్డ్స్ కొన్ని తెలుసుకుంటాము. ఇక్కడ చాలా ముఖ్యమైన తెలుసుకుంటాము. అయితే బిఫోర్ వీ గో ఇన్ టు దిస్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నేను కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ఏమండి ఎలా ఉంది మీకు అంటే చాలా టెక్నికల్గా అనిపించింది సార్, కొంచెం డ్రైగా ఉంది అన్నారు. అయితే ఇది ప్యూర్ సైన్స్ కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా కూడా ఉండొచ్చు మొదటిసారి. ఈ రెండో వీడియో కూడా కొంతవరకు ప్యూర్ సైన్సే ఉంది. తర్వాత అప్లైడ్ వస్తుంది, థెరపాటిక్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తుంది. ఎలా అంటే చిన్నప్పుడు బాగా కష్టపడి చదువుకుంటే పెద్దయినాక ఉద్యోగం వచ్చినాక ఆ కష్టాలు మర్చిపోతాం కదా, అలాగా ఫస్ట్ 2 వీడియోస్ కొంచెం టెక్నికల్గా ఛాలెంజింగ్గా ఉంటాయి, కొంచెం డిఫికల్ట్గా కూడా అనిపించవచ్చు. కానీ వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో కంటే బెటర్ ఉంటుంది మీకు. సో ఇంకొకటి ఏమంటే ఇంకా సేమ్ ప్రజెంటేషను ఇంగ్లీష్లో కూడా వేరే సాయి ప్రదీప్ అనే అతను తయారు చేస్తున్నాడు ఇప్పుడు మన కోసం. సో అది కూడా వినండి. అతను బయోటెక్నాలజీలో ఎక్స్పర్ట్. అక్కడేమన్నా మీకు కొన్ని కొత్త అండర్స్టాండింగ్ రావచ్చు. ప్యూర్ ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు. అయితే బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్ ఒక చిన్న జోక్ ఒకటి చెప్తాను. ఒక అతను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి చేయి చూపించుకుంటే మరి బాగా చూసిన తర్వాత కొంచెం సీరియస్గా ఫేస్ పెడితే ఏమైందండి, ఎలా ఉంది నా భవిష్యత్తు అంటే, ఒక 12 సంవత్సరాలు నీకు దుర్భరమైన కష్టాలు ఉంటాయి నాయన అన్నాడంట. అబ్బా అని చాలా బాధపడి 12 సంవత్సరాలా అని, ఆ తర్వాత చాలా బాగుండొచ్చు అనుకొని ఆయన అడుగుతాడు. మరి అయితేనండి 12 ఏళ్ళ తర్వాత అంటాడు. అంటే అప్పటికి అలవాటు అయిపోతుంది ఆయన అంటాడంట. అలాగా మనకి ఇప్పుడు మొదటిది మీరు చూసేశారు కాబట్టి రెండోది మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ రీయూస్ చేస్తాను కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దీ. మీరు ఇప్పుడు ఫస్ట్ది చూడకంటే మాత్రము ఇక్కడ స్టాప్ చేసి వెనక్కి వెళ్ళి ఫస్ట్ వీడియో చూసి మళ్ళీ రండి. ఇప్పుడు కన్సాలిడేట్ చేస్తాను. ఫస్ట్ వీడియోలో కొంత డిఎన్ఏ ఆర్ఎన్ఏ అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ చెప్పడం ద్వారా మరింత క్లారిటీ వస్తుంది అనుకొని ఈ డిఫరెన్స్ టేబుల్ ఇక్కడ ఇస్తున్నా. ఒకటి డిఎన్ఏ షుగర్ వచ్చేసి డిఆక్సీ రైబోస్, అయితే ఆర్ఎన్ఏలో రైబోస్ మాత్రమే ఉంది కాబట్టే ఇది ఆర్ఎన్ఏ అయింది, అది డిఎన్ఏ అయింది పేరులో చూడండి. సో డిఎన్ఏలో ఇక్కడ చూపిస్తూ చెప్తాను. సో బేస్ ప్రెజెంట్ ఆర్ ఏసీజీటీ అనమాట. ఇది నేను అంతకుముందు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ దాంట్లో ఏసీజీటీ. లాస్ట్ది మారుతుంది ఇక్కడేమో ఏసీజీయు అయిపోతుంది, టీ ఉండదు అక్కడ. సో థైమైన్ బదులు యూరాసిల్ వస్తుంది. ఆ బేసెస్లో అది డిఫరెన్స్, చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. 3 ఏమో కామన్ ఉంటాయి. సో ఇది డబుల్ స్ట్రాండర్డ్ ఉంటే డిఎన్ఏ, ఇదేమో ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండర్డ్ ఉంటుంది. సో చార్గాఫ్స్ రూల్ ఇది ఫాలో అవుతుంది కానీ ఆర్ఎన్ఏ ఫాలో కాదు. అలాగే బేసెస్ మాడిఫై కావు డిఎన్ఏలో, ఇక్కడ బేసెస్ మాడిఫై అయిపోతుంటాయి. అలాగే ఇది స్టేబుల్, బాగా స్టేబుల్, ఇది అన్స్టేబుల్. ఆర్ఎన్ఏ ఈజ్ అన్స్టేబుల్. సో ఇంకా డిఎన్ఏ విషయానికి వస్తే ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ది సెల్స్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. అది ఇక్కడేమో ఇది వేరే అవుతూ ఉంటుంది, చాలా మార్పులు చెందుతూ ఉంటుంది ఆర్ఎన్ఏ టైపు. ది లైఫ్ టైమ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ హై. డిఎన్ఏ లైఫ్ టైం చాలా ఎక్కువ వెన్ కంపేర్డ్ టు ఆర్ఎన్ఏ షార్ట్ లివ్డ్. సో న్యాచురల్ డిఎన్ఏ, నో న్యాచురల్ డిఎన్ఏ ఈజ్ క్యాటలిటిక్. ఇది మాత్రం ఆర్ఎన్ఏ ఈజ్ క్యాటలిటిక్ అనమాట. సో డిఎన్ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, 3 చోట్ల ఉంటుంది. అదే ఆర్ఎన్ఏ వచ్చి న్యూక్లియస్, మైటోకాండ్రియా అండ్ రైబోజోమ్స్, సైటోసాల్ అలా ఉంటుందన్నమాట, అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి రెండింటి మధ్యలో తేడాలు మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు క్రోమోజోమ్స్ గురించి తెలుసుకున్నాం.
క్రోమోజోమ్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ప్యాకేజ్ ఆఫ్ డిఎన్ఏ. ఇది ఒక డిఎన్ఏ ప్యాకేజ్ ఇది. సో న్యూక్లియస్ ఆఫ్ ది సెల్ ఉంటే దాని న్యూక్లియస్లో ఉంటుంది అది క్రోమోజోమ్. సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే అన్ని ఆర్గానిజమ్స్కి సేమ్ నెంబర్ ఉండదు. హ్యూమన్స్కి వచ్చి 23 pairs, అంటే 23 × 2 అంటే 46 ఉంటాయి, పేర్స్లో ఉంటాయి. సో 22 pairs ఏమో ఇట్లా ఉంటే కాల్డ్ ఆటోజోమ్స్. ఆటోజోమ్స్ అనేటివి ఉంటాయి 22. తర్వాత 1 pair వచ్చి సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట, X and Y. సో ఇవి ఒక్కొక్క పేరెంట్ ఇస్తారు. అది మనకు లాగా క్లోజ్ మనకుండేదేమో చింప్స్కి వచ్చేసి 48 ఉన్నాయి, మనకి 46 కదా. సో వెరీ క్లోజ్. అట్లా నెంబర్ను బట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే పొటాటోస్ కూడా 48 ఉన్నాయి, వేరీ అవుతాయి. దాన్ని బట్టి మనం ఏం చెప్పలేం, హ్యూమన్ కాబట్టి ఎవాల్వ్డ్ అని అట్లేం లేదు. ఇది ఒక ర్యాండమ్ నెంబర్ లాగా ఉంటుంది. తర్వాత ఈచ్ పేరెంట్ కాంట్రిబ్యూట్స్ 1 chromosome అనమాట. ఆఫ్ స్ప్రింగ్ గెట్ హాఫ్ ఆఫ్ దేర్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ దేర్ మదర్, హాఫ్ ఫ్రమ్ ఫాదర్. సరి సమానంగా ఇది క్రోమోజోమ్. చూడండి ఫిగర్. సో ఇట్లా ఒక డిఎన్ఏ ఉంది, డబుల్ హెలికల్ బేస్ పేర్స్ ఉన్నాయి. తర్వాత అలా వచ్చిన తర్వాత ఇది వచ్చి క్రోమటైడ్స్ ఉన్నాయి 2. అది మీరు ఈ మాత్రం ఇట్లుంటుంది క్రోమోజోమ్ అని అర్థం చేసుకోవాలి. సో ఇట్స్ ఎ స్ట్రక్చర్ హౌసింగ్ డిఎన్ఏ సెల్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ అదే. సో ఇట్స్ ఎ స్ట్రక్చర్ హౌసింగ్ డిఎన్ఏ ఇన్ ఎ సెల్. సో ఆర్ స్ట్రక్చరలీ క్వైట్ సొఫిస్టికేటెడ్ ఇవి. దే కంటైన్ ఎలిమెంట్స్ నెసరీ ఫర్ ప్రాసెసెస్ సచ్ యాజ్ రెప్లికేషన్, సెగ్రిగేషన్. ఇట్లాంటి పనులు చేయడానికి నెససరీ స్ట్రక్చర్ దానికి ఉంటుంది. సో ఒక్కొక్క స్పీసీస్కి డిఫరెంట్ ఉంటాయి. హ్యూమన్స్లో 23 pairs ఉంటాయి. 22 pairs వచ్చేసి ఆటోజోమ్స్ అంటారు. 1 pair వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్, అది XY ఉంటుంది. ఈచ్ పేరెంట్ కాంట్రిబ్యూట్స్ సేమ్. సో ఐఎమ్ రిపీటింగ్ సో దట్ విల్ అండర్స్టాండ్ బెటర్. సో మెసెంజర్ RNA, ఇది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ RNA. మాలిక్యూల్ దట్ ఫెర్రీస్ DNA ఇన్స్ట్రక్షన్స్. ఫెర్రీ అంటే ఇక్కడ పోయి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఫెర్రీస్ ఉంటాయి కదా నదుల్లో, ఒక ఫెర్రీ లాగా అనమాట ఇది. బిలీవ్ టు హోల్డ్ ప్రామిస్ యాజ్ ఎ పాసిబుల్ వెహికల్ ఫర్ డ్రగ్స్ ఆర్ వ్యాక్సిన్స్. ఇది మనము దీన్ని ఒక డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ దానికి వెహికల్ లాగా వాడుకోవచ్చు, అది దీని ఇంపార్టెన్స్. సో మచ్ ప్రామిస్ దట్ ఇట్ హ్యాస్ జనరేటెడ్ ఏ బోనఫైడ్ బయోటెక్ యూనికార్న్ విచ్ ఇస్ మోడర్న్ థెరపాటిక్స్ అన్న కొత్త బయోటెక్ డివిజన్ అనేది ఒకటి mRNA బేస్ చేసుకొని వచ్చింది. సో ఇది దీనికి తెరలేపిందనమాట, కొత్త డివిజన్కి. మోడర్న్ థెరపాటిక్స్ అంటారు దాన్ని. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు mRNA మీద. సో హౌ ఇట్ వర్క్స్? దిస్ ఈజ్ అ మెసెంజర్ RNA. పేర్లు గుర్తుపెట్టుకోండి, M అంటేనే మెసెంజర్లోనే ఇంకా కూడా చాలా రకాల RNAs చెప్తా వస్తాను. దాన్ని బట్టి పేర్లోనే మనకు చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. సింగిల్ స్ట్రాండెడ్ RNA అంటే సింగిల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ దట్ కాంప్లిమెంటరీ టు వన్ ఆఫ్ ది DNA స్ట్రాండ్స్ ఆఫ్ ది జీన్, దానికి కాంప్లిమెంటరీగా ఉంటుంది. mRNA is an RNA version of the gene that leaves the cell nucleus and moves to the cytoplasm where the proteins are made. ఈ సెల్ న్యూక్లియస్లో నుంచి బయటకు వచ్చేసి ఇట్ లీవ్స్ ది సెల్ న్యూక్లియస్. వచ్చేసిన తర్వాత ఏమైపోతుందంటే సైటోప్లాజంలోకి వెళ్తుంది. ప్రోటీన్స్ ఆర్ మేడ్ సైటోప్లాజంలో. ఈ ప్రోటీన్ ఫ్యాక్టరీ అనమాట. అక్కడికి వెళ్ళి ప్రోటీన్స్ అల్టిమేట్లీ ప్రోటీన్ తయారు కావాలి. సో ప్రోటీన్ తయారు కావడానికి దీంట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పెట్టుకొని అది అక్కడికి వెళ్తుంది. ఎలా తయారు చేయాలా, ఏం చేయాలా అనే ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఉంటాయి. డ్యూరింగ్ ప్రోటీన్ సింథసిస్ రైబోజోమ్ మూవ్స్ అలాంగ్ ది mRNA. అక్కడ ఏం చేస్తుంది, రైబోజోమ్ అనేది దీంతో కలుస్తుంది, ఈ రెండు కలిసిపోతాయి. ఇట్ రీడ్స్ ది బేస్ సీక్వెన్స్. రైబోజోమ్ ఏం చేస్తుంది, ఓకే mRNAని చూస్తుంది, ఓకే ఇదా సంగతి, ఇట్లా ఉండాలన్న సీక్వెన్సు. దాన్ని యూస్ చేసుకొని జెనెటిక్ కోడ్ని అంతా రీడ్ చేసి ట్రాన్స్లేట్ చేసి 3 బేస్ ట్రిప్లెట్స్ నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో, ACGTలో
ACGU ఉన్నప్పుడు దాంట్లో 3 కలిపి ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, ఆ కోడాన్ అంటారు దాన్ని. ఆ కోడాన్ని చదువుతుంది. సో కరెస్పాండింగ్ అమైనో యాసిడ్ని తయారు చేస్తుంది. మళ్ళీ అవే ప్రోటీన్స్ లాగా. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ సెల్ న్యూక్లియస్. అటు నుంచి ఇదంతా DNA అనమాట, డబుల్ హెలికల్ షేప్లో ఉంది. పైన ఏమో RNA, పై పార్ట్ ఒకటి RNA, దాన్ని తీసుకొచ్చి mRNA కిందకి వస్తుంది ఇక్కడ. అయిన తర్వాత సైటోప్లాజంలో ఈ రైబోజోము దీన్ని చదివి తయారు చేస్తూ వస్తుందన్నమాట అమైనో యాసిడ్స్ని. అది ఇంకా కూడా కొన్ని విషయాలు ఇది ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ RNA, తర్వాత లైక్ మోస్ట్ RNAs ఆర్ మేడ్ ఆఫ్ న్యూక్లియస్ ఎక్స్పోర్టెడ్ టు సైటోప్లాజం. చెప్పింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేర్ ది ట్రాన్స్లేషన్ మెషినరీ, ది మిషనరీ దట్ యాక్చువల్లీ మేక్స్ ప్రోటీన్స్, ఆ మిషనరీలో బైండ్స్ టు దోస్ mRNA మాలిక్యూల్స్, రీడ్స్ ది కోడ్ అండ్ మేక్ స్పెసిఫిక్ ప్రోటీన్. అలాగా ప్రోటీన్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. సో వన్ జీన్, ది DNA for one gene can be transcribed into mRNA molecule that will end up making one specific protein. ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడదాము. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ RNA కాపీ ఆఫ్ జీన్ సీక్వెన్స్. ఈ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఒక జీన్ సీక్వెన్స్ని, RNA కాపీ ఆఫ్ జీన్ సీక్వెన్స్ని ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్లో జరుగుతుంది. దిస్ కాపీ కాల్డ్ మెసెంజర్ RNA మాలిక్యూల్స్ లీవ్స్ ది సెల్, ఇంతకుముందు చెప్పాను కదా, న్యూక్లియస్, అండ్ ఎంటర్స్ ది సైటోప్లాజం వేర్ ఇట్ డైరెక్ట్స్ ది సింథసిస్. సో దీన్నే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. సో ట్రాన్స్క్రిప్షన్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రాసెసెస్. మన జెనోమ్లో ఫండమెంటల్ ప్రాసెస్ ఏది అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్. వీటికన్నిటికీ తెలుగు పదాలంటూ ఏముండవు, అన్నిటికీ తెలుగులో రాసేయడం అంతే, అంతకుమించి ఏముండదు. సో వీటి కష్టపడి తెలుగులోకి రాసినా ఎగ్జామినర్కి అర్థం కాదు. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ DNA ఇంటూ RNA. ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఏమైంది, DNA RNAగా మారుతుంది. వీ ట్రాన్స్క్రైబ్ DNA టు RNA ఇన్ స్పెసిఫిక్ ప్లేసెస్. సో మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఎక్కడ, దట్ దిస్ ప్రోటీన్ ఎన్కోడింగ్ జీన్స్. సో whole host of other RNAs that get transcribed like tRNAs, ribosomal RNAs, other functions that are genomic as well. So pratidi DNA mRNA కాదు. సో ఇది DNAని RNA డిఫరెంట్ టైప్స్ ఆఫ్ RNAs లైక్ మార్చే విధానము ఈ ట్రాన్స్క్రిప్షన్లో మనము చూడొచ్చు. ఇప్పుడు ట్రాన్స్క్రిప్టోమ్ అనే దాని గురించి చెప్తాను. ఇదేంటంటే ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ టు బి క్యారీడ్ అవుట్ DNA మస్ట్ బి రెడ్ అండ్ ట్రాన్స్క్రైబ్డ్, ఇన్ అదర్ వర్డ్స్ కాపీడ్ ఇంటూ RNA. సో రైబోన్యూక్లియస్ యాసిడ్ RNA అంటే దాంట్లోకి కాపీ చేయాలి. దిస్ జీన్ రీడౌట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ ది ట్రాన్స్క్రిప్టోమ్ అంటే ఏంటి, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ది జీన్ రీడౌట్స్ ప్రజెంట్ ఇన్ ఏ సెల్. ఒక సెల్లో అన్ని జీన్ రీడౌట్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్క్రిప్టోమ్ అంటారు. ఇది దిస్ ఈస్ ఎ ప్రాసెస్ మేకింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ప్రోటీన్స్ అనమాట. mRNA ఈజ్ ట్రాన్స్క్రైబ్డ్ ఫ్రమ్ జీన్స్, ఈ mRNA. ఆ తర్వాత mRNA ట్రాన్స్క్రిప్ట్స్ ఆర్ డెలివర్డ్ టు రైబోజోమ్స్. ఈ mRNA అనే ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ రైబోజోమ్కి వెళ్తాయి. ఈ మాలిక్యులర్ మిషన్ సెల్స్ సైటోప్లాజంలో ఉంటుంది, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో అప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాయి. సో అసెంబుల్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట కాల్డ్ అమైనో యాసిడ్స్, దాన్ని తయారు చేస్తాయి, మళ్ళీ ప్రోటీన్స్ అవుతాయి. ది ఫుల్ రేంజ్ ఆఫ్ mRNA మాలిక్యూల్స్ ఎక్స్ప్రెస్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అన్ఎక్స్ప్రెస్డ్ ఉంటే మనకు అది సంబంధం లేదు. తర్వాత ఫుల్ రేంజ్, మొత్తం mRNAని ఫుల్ రేంజ్ ఉంటుంది. ఇవన్నీ కలిపి దాన్నే ట్రాన్స్క్రిప్టోమ్ అంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ mRNA, ఇట్స్ ఎ ఫుల్ రేంజ్ ఆఫ్ mRNA మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్టోమ్. సో ఇప్పుడు ట్రాన్స్క్రిప్టోమ్ చూడండి, అగైన్ న్యూక్లియస్ ఉంటుంది సెల్లో, అక్కడి నుంచి ఇట్లా DNA ఉంది, దాంట్లో నుంచి RNA ట్రాన్స్క్రిప్ట్ ఒకటి వస్తుంది, అదే mRNA. అది రైబోజోమ్ హెల్ప్తో సైటోప్లాజంలో తయారు చేస్తుందన్నమాట. అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అలాగా వెళ్తూ ఉన్నాయి.
దిస్ ఈజ్ ఆల్ లైక్ మీకు ఇవంతా వింటూ ఉంటే ఏంటప్ప మరీ డెప్త్కి వెళ్ళిపోతున్నాడు, మనం ఏమన్నా ఇప్పుడు సైంటిస్టులమా, మనకి ఎందుకు ఇంత అవసరమా అని భయపడచ్చు. కొంతమంది ఆల్రెడీ వీడియో కట్టేసి కూడా వెళ్ళిపోయిండొచ్చు, పారిపోయింటారు. ఇదేదో చాలా కాంప్లెక్స్ ఉంది, మనకు అవసరం లేదేమో. చాలామందికి ఈ బ్రెయిన్ సేవింగ్ టెండెన్సీ ఒకటి ఉంటుంది. అయ్యో ఎక్కువ తెలిసేసుకొని మన బ్రెయిన్కి ఏమన్నా ఇబ్బంది ఏమో అని. ఏం ఇబ్బంది లేదండి. 2% కంటే మనం వాడట్లే. అనవసరంగా భయపడకండి. అంతా కలిపితే కూడా నేను ఒక 2-3 MB ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటానేమో విత్ ఇమేజెస్. మీరు సినిమాకి వెళ్తే జీబీస్లో వస్తుంది, అదంతా పెట్టుకుంటే బ్రెయిన్కి ఏమి కావట్లేదే. ఇది మాత్రం ఎందుకవుతుంది? ఏమీ కాదు, హ్యాపీగా మీ బ్రెయిన్ అకామిడేట్ చేసుకోగలదు. ఇంకొకటి, ఇదేమి సైంటిస్టుల కోసం కాదు, ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఈ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో. అది చూస్తే మనం ఇంత డెప్త్కి పోవాలన్నా అనుకున్న వాళ్ళకి సమాధానంగా నేను ఒక క్వశ్చన్ 2016లో ట్రాన్స్క్రిప్టోమ్ మీద అడిగిన క్వశ్చన్ మీకోసం ఇక్కడ షేర్ చేస్తాను. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, ది టర్మ్ transcriptome, sometimes seen in the news, refers to a range of enzymes used in genome editing, the full range of mRNA molecules expressed by an organism, the description of the mechanism of gene expression, a mechanism of genetic mutations taking place. సో చూడండి ఎంత డెప్త్ అడిగారో. చూడడానికి అన్నీ ఒకటే ఉన్నాయి కదా, జెనెటిక్ మ్యూటేషన్స్కు సంబంధించి అయి ఉండొచ్చు, లేకంటే ఏదేదో మెకానిజం ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. మనం ఆల్రెడీ ఇది కూడా ట్రాన్స్క్రిప్టోమ్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోడ్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఇంకా ఎంజైమ్స్ అంటున్నాడు. కానీ మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇది ఎంజైమ్స్కి ఏం సంబంధం లేదు, ఎంఆర్ఎన్ఏస్కి సంబంధించింది. దీంట్లో క్లియర్గా ఎంఆర్ఎన్ఏ గురించి ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్ బి. ఫుల్ రేంజ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అన్నీ కలిపితే ఏవైతే ఎక్స్ప్రెస్ అవుతాయో అదంతా మనం తెలుసుకున్నాం. ఒక ఆర్గానిజంలో ఏవే ఎంఆర్ఎన్ఏస్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయో ఆ కలెక్షన్ ఆఫ్ ఇట్, ఫుల్ రేంజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ట్రాన్స్క్రిప్టోమ్. సో ఎంత డెప్త్లో క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి. అంత డెప్త్కి మనం పోకపోతే ఇవే కటింగ్ ఎడ్జ్ మార్క్స్. ఇవి ఒక 0.66 మార్క్స్లో సివిల్స్ ప్రిలిమ్స్ పోయిందనుకో, మీ జీవితం అంతా మీరు అనుకున్నది ఏంటి, మెయిన్స్ బాగానే చేయగలరు కానీ ప్రిలిమ్స్ సైందవుడిలాగా అడ్డుకుంటుంది. అప్పుడు ఎట్లా? ఇది నీకు 2 మార్కులు వచ్చేస్తాయి. ఈ క్వశ్చన్ కన్నా చదివి వినింటే మీరు ఎగ్జామ్కి వెళ్తే 2 మార్కులు వచ్చేసేటివి అనమాట. సో అలాగా మీకు ఇది. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, నాకు తెలుసు, నా స్టూడెంట్స్ చాలామందితో మాట్లాడుతుంటా కదా, సార్ మీరేదో సివిల్ సర్వీసెస్ కదా ఇది, మాకెందుకు, మేమేదో గ్రూప్స్ రాసుకుంటున్నాం కదా, మాకు ఇంత అవసరం లేదు అంటారు. అనుకుంటారు వాళ్ళంతకు వాళ్ళే. కానీ రోజులు మారినాయినైనా మిత్రమా. ఇప్పుడు పంచాయత్ గ్రామ సచివాలయం ఎగ్జామ్ పేపర్ ఒక్కసారి చూడండి, సివిల్స్ పేపర్కి దానికి ఏం తేడా కనపడదు మీకు. అదే స్థాయిలో ఇచ్చాడు. మీరు ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 గురించి ఆలోచించాల్సిన పని లేదు. సివిల్స్ స్టాండర్డే అన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది. మీరు ఈ స్థాయిలో తెలుసుకుంటేనే. అందరూ ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలా? ఇట్లాంటి క్వశ్చన్సే డిఫరెన్షియేట్ చేస్తాయి. అందరికీ ఉద్యోగం ఇవ్వలేం కదా. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, 150-160 మందికి ఇవ్వాలా. వాళ్ళను మిగిలిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడం కోసం ఇట్లాంటి క్వశ్చన్సే అడుగుతారు. మీరు వీటికి సిద్ధంగా ఉండాలి. సో అండర్స్టాండ్. ఇప్పుడు ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ గురించి చెప్తాను. సో ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ని RNAi అంటారు. RNAi చాలా రకాల ఆర్ఎన్ఏలు వస్తాయి. దీనికి మామూలుగా ప్రిఫిక్స్లు వస్తే దీనికి ఏమో సాఫిక్స్ వచ్చేసింది. ఈజ్ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ RNA మాలిక్యూల్స్ ఇన్హిబిట్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ట్రాన్స్లేషన్. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఇట్ ఇన్హిబిట్స్ అనమాట, జీన్ ఎక్స్ప్రెషన్ని ఆపుతుంది బై న్యూట్రలైజింగ్ టార్గెటెడ్ mRNA మాలిక్యూల్స్. ఇది ఏం చేస్తుంది, RNAi అనేది కొంత టార్గెట్ చేసి mRNA మాలిక్యూల్స్ని న్యూట్రలైజ్ చేసి కొంచెం మార్పులు తీసుకొస్తుంది. ఇంత తెలుసుకొని మనం ఏం మార్చలేమనుకో ఈ ప్రాసెస్ని, ఈ నాలెడ్జ్ వేస్ట్ అయిపోయినట్టే. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలా మనం. సో తెలుసుకోవడం వేరు, ఆ మాలిక్యూల్ mRNAని లేకంటే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, బయలాజికల్ ప్రాసెస్ని న్యూట్రలైజ్ చేయడం కానీ, నలిఫై చేయడం కానీ, మార్పులు చేయడం కానీ,
అది ఎగ్జైటింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మనిషికి కంట్రోల్ దొరుకుతుంది దీని మీద. 2 types of small ribonucleic acids RNA molecules, microRNAs miRNA and small interfering RNA siRNA are central to RNA interference. సో మనం ఏం చేస్తున్నాము, ఒకటి మైక్రో ఆర్ఎన్ఏ వస్తుంది దీంట్లో పిక్చర్లోకి, ఇప్పుడు మైక్రో, తర్వాత స్మాల్ ఇంటర్ఫిరింగ్. సో siRNA ఒకటి, ఇంకొకటి మైక్రోకి ఒక ఇంకొక మనం ఇంతవరకు మాట్లాడుకున్న mRNA వేరు, ఇదేమో మైక్రో ఆర్ఎన్ఏ అనమాట. ఇది ఎంఐఏ పెడతాడు, అందుకే మైక్రో ఆర్ఎన్ఏ కాబట్టి ఎంఐ. సో ఈ miRNA ఒకటి, siRNA ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇంటర్ఫిరెన్స్ కోసం, ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్. సో జీన్ నాక్డౌన్ అనేది కూడా మనం తెలుసుకున్నాం ఈ విషయంగా. సో జీన్ నాక్డౌన్ అంటే, సో ఇట్స్ ఏ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ పాత్వే ఈజ్ ఆఫన్ ఎక్స్ప్లాయిటెడ్ in experimental biology to study the function of genes in cells, in cell culture and in vivo in model organisms అన్నమాట. సో ఈ జీన్ నాక్డౌన్ అనే దానికి దీనికి కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జీన్ సైలెన్సింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. జీన్ సైలెన్సింగ్ అంటే ఏమంటే, ఇది జీన్ నాక్డౌన్ మెకానిజం ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్ అనమాట. ఎందుకు, ఇట్ ఈస్ యూజ్ టు సైలెన్స్ జీన్స్, ఆర్ఎన్ఏ ఐ కానీ క్రిస్పర్ కానీ siRNA అండ్ జనరలీ రెడ్యూస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్ బై అట్లీస్ట్ 70%. కంప్లీట్గా కాదు, 70%, నాకౌట్ కాదు, ఇక్కడ 70% తగ్గించవచ్చు దాని ఎఫెక్ట్. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. సో ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ ఇది. సో ఒక వైరస్ వచ్చింది, ఏదో వచ్చింది, దాని ఇంపాక్ట్ తగ్గించాలా. ఇప్పుడు ఫంక్షనల్ జెనోమిక్స్ ఇది యూస్ చేసుకున్నారు. ఫంక్షనల్ జెనోమిక్స్ RNAi యూస్ చేసుకొని పర్టికులర్లీ అట్రాక్టివ్ టెక్నిక్ ఫర్ జెనోమిక్ మ్యాపింగ్ అండ్ అన్నోటేషన్ ఇన్ ప్లాంట్స్కి ఇది చాలా ఎక్కువ యూస్ అయిపోతుంది. హ్యూమన్స్ టైం పడుతుంది దీన్ని పూర్తిగా యూస్ చేసుకోవడానికి. ప్లాంట్స్ యానిమల్స్ మీద ఫస్ట్ ట్రై చేస్తాం, హ్యూమన్స్కి అంత ఈజీ కాదు. హ్యూమన్స్ మీద చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయని, ప్లస్ ఎథికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ప్లాంట్స్ యానిమల్స్ అనుకో మనం ఎట్లయినా మిస్యూజ్ చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ గురించి వస్తే, ట్రెడిషనల్ కీమోథెరపీ కాజ్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కీమోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను క్యాన్సర్ పేషెంట్స్ని, మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చింటే. సో RNAi కెన్ ప్రొవైడ్ ఏ మోర్ స్పెసిఫిక్ అప్రోచ్ టు ఇన్హిబిట్ ట్యూమర్ గ్రోత్ టార్గెటింగ్ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్కి బోటోజెమిబ్ అని అంటే టార్గెటెడ్, ముందైతే క్యాన్సర్ అంటే మల్టిప్లై ఏదైతే ఫాస్ట్గా అయితే అంటుందో దాన్ని కిల్ చేసేది, అంటే హెయిర్ రాలిపోవడము, గోర్లు అన్ని ప్రాబ్లం వచ్చేటి. ఇప్పుడు అట్లా జరగట్లే. బట్ స్టిల్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి కీమోథెరపీతో. వాటిని తగ్గించి ఇప్పుడు ఏం చేస్తారు, మోస్ట్ రీసెర్చ్ ఇస్ కరెంట్లీ లుకింగ్ ఇన్ టు RNAi ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇది కొత్తగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం RNAi RNA ఇంటర్ఫిరెన్స్తో ఇట్లా అన్ని సెల్స్ మీద ఆటం బాంబు వేసినట్టు కీమో కాకుండా కొత్త మోడల్ ట్రై చేస్తున్నారు. చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి ఇవి డెవలప్మెంట్స్. ఇంకా కూడా ఇట్ కెన్ బి పొటెన్షియలీ యూస్ టు ట్రీట్ వైరసెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, చాలా ఉన్నాయి దీని అప్లికేషన్స్. సో వైరస్కి మనం వాడుకోవచ్చు, బ్యాక్టీరియాకి వాడుకోవచ్చు. సో ఇది మనం ఇప్పుడు ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత వీఆర్ అంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. అండ్ తర్వాత పారాసైట్స్కి, సో మాలడాప్టివ్ జెనెటిక్ మ్యూటేషన్స్కి, తర్వాత డ్రగ్ కన్జంప్షన్లో కంట్రోల్ చేయడానికిను, పెయిన్ రిలీఫ్కి, మాడ్యులేట్ స్లీప్, చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట RNA ఇంటర్ఫిరెన్స్కి. సో RNA ఇంటర్ఫిరెన్సు ప్లాంట్స్లో ఇప్పటికీ చాలాగా ముందరికి వెళ్ళిపోయాం మనము. జెనెటికలీ ఇంజనీర్డ్ ప్లాంట్స్ ఉంటాయి. సో దే ప్రొడ్యూస్, ఏంటి లాభం అట్లా చేయడం వల్ల అంటే, న్యాచురల్ ప్లాంట్ టాక్సిన్స్ ఉంటాయి, వాటిని తగ్గించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ సీడ్స్ తీసుకోండి.
కాటన్ సీడ్స్లో రిచ్ డైటరీ ప్రోటీన్ ఉంటుంది, కానీ సో దే కంటైన్ టాక్సిక్. ఈ RNAi ఏం చేస్తుంది, దాన్ని రెడ్యూస్ చేస్తుంది ఆ టాక్సిక్ని, దెన్ హ్యూమన్స్ కెన్ కన్జ్యూమ్. సో ఈ రకంగా మనము మార్పులు, మంచి చాలా ఉంది కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని తొలగించడం ఎట్లా, RNAi. సో డిక్రీజ్ ది ప్రీకర్సర్స్ ఆఫ్ లైక్లీ కార్సినోజీన్స్ ఇన్ టొబాకో ప్లాంట్స్. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ నగరానికి ఏమైందని ఉతుకుతుంటారు కదా మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు, ఏమంటే ఇది తీసుకుంటే టొబాకో, బంగాకు, ఆకు, ఈ ఆకు ఏమవుతుంది, సిగరెట్లు తాగితే అని చెప్తారు. సో ఆ పార్ట్ తీసేస్తే సిగరెట్ తాగొచ్చు కదా, మళ్ళీ ఏం కాదు. సో దానికోసము నికోటిన్ ఫ్రీ టొబాకో, టేస్ట్ అంతా అలాగే ఉంటుంది కానీ నికోటిన్ ఫ్రీ చేయడం, దానికోసము RNAi వాడచ్చు. సో రెడ్యూస్ లెవెల్స్ ఆఫ్ అలర్జెన్స్ ఇన్ టొమాటో ప్లాంట్స్. కొంతమందికి పడదు, అలర్జీస్ వస్తాయి. సో దాంట్లో నుంచి అలర్జెంట్స్ని తీసేయడం ఎట్లా, రింగ్ స్పాట్ రెసిస్టెంట్ పపాయా తయారు చేయాలనుకో దానికి వాడచ్చు. సో నోవెల్ క్రాప్స్, కొన్ని కొత్త క్రాప్సే క్రియేట్ చేయొచ్చు అనమాట. డీకాఫినికేటెడ్ కాఫీ, తర్వాత న్యూట్రియంట్ ఫోర్టిఫైడ్ వెజిటేషన్, తర్వాత అలర్జెనిక్ క్రాప్స్. ఒకటి కాదు, చాలా రకాలుగా ఈ ప్లాంట్స్లో యూస్ చేస్తున్నారు. ప్రతి సృష్టి, విశ్వామిత్ర సృష్టి చేసి కొత్త రకాల ప్లాంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్లాంట్స్లోని మనకు నచ్చని గుణాలని తీసేసి అట్లా కట్ చేసేసి పెట్టేయడం. సో ఇది ఒక చాలా గొప్ప టూల్ అన్నమాట. మనము దీన్ని యూస్ చేసుకుంటే బయలాజికల్ ప్రాసెసెస్ని కంట్రోల్ చేసి మొత్తం నేచర్లో మనకు కావాల్సినట్టుగా మార్చుకునే అవకాశం అనేది RNA ఇంటర్ఫిరెన్స్ ద్వారా చేయొచ్చు. ఇంకా రీసెంట్గా సక్సెస్ఫుల్గా ఎఫిషియెంట్ మెథడ్ ఆఫ్ జీన్ సైలెన్సింగ్కి దీన్ని వాడుతున్నారు. అంటే ఇట్స్ ఇండ్యూస్డ్ బై స్మాల్ ఇంటర్ఫిరింగ్, ఇంతకుముందు చెప్పాను కదా siRNA. ఇట్ ఇన్హిబిట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వైరల్ యాంటిజెన్స్, సో ప్రొవైడ్ ఎ న్యూ అప్రోచ్ టు ది థెరపీ ఆఫ్ ప్యాథోజెనిక్ వైరసెస్. ఇప్పుడు ఈ వైరల్ యాంటిజెన్స్ని కంట్రోల్ చేసి వాటి ఎక్స్ప్రెషన్లో మార్పులు తీసుకొచ్చేస్తారనమాట. అప్పుడు అవి అంత డేంజరస్ ఉండవు, అంత అఫెక్ట్ చెయ్యవు మనల్ని. ఆ రకంగా RNA ఇంటర్ఫిరెన్స్ కూడా చాలా కొత్తగా యూజ్ అవుతుంది. అగైన్ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఇప్పటికే ఏంటి మరీ ఎక్కువ చెప్పేస్తున్నారే RNA ఇంటర్ఫిరెన్స్ గురించి, ఎందుకు ఇంత మనకి అనేసి. ఇంత నాలెడ్జ్ అవసరమా అంటే అవసరము, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే కంపల్సరీగా అవసరము. ఈ క్వశ్చన్ చూడండి, RNA ఇంటర్ఫిరెన్స్ టెక్నాలజీ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ ఇన్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్. వై? 2019 లాస్ట్ ఇయర్ అడిగిండే క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ జీన్ సైలెన్సింగ్ థెరపీస్. జీన్ సైలెన్సింగ్ వాడతారా? తర్వాత యూజ్డ్ ఇన్ డెవలపింగ్ థెరపీస్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్కు వాడతారా? డెవలప్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్. తర్వాత క్రాప్ ప్లాంట్స్ దట్ ఆర్ రెసిస్టెన్స్ టు వైరల్ ప్యాథోజన్స్. ప్లాంట్స్లో ఏమన్నా మార్పులు తీసుకురావడానికి. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జీన్ సైలెన్సింగ్ నేను చెప్పాను కదా, ఎస్. క్యాన్సర్ అన్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ప్లాంట్స్లో చాలా యూజ్ అవుతుంది అని చెప్పాను. అయితే హార్మోన్ రీప్లేస్మెంట్ గురించి నేను మాట్లాడలే, ఇది హార్మోన్ రీప్లేస్మెంట్ గురించి సంబంధం లేదు కాబట్టి ఇది కాదు. సో 1, 2 and 4 ఓన్లీ. సో ఇంత డెప్త్కి వెళ్ళాలి, ఇది చాలా అవసరం. మనిషి ఇప్పుడు పెద్ద జంతువుల్ని, పెద్ద చెట్లని అన్నిటినీ మనము యూజ్ చేసుకోగలుగుతున్నాం, కంట్రోల్ చేస్తున్నాం. కానీ మైక్రో ఆర్గానిజమ్స్ దగ్గర మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. సో దాని మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. మైక్రో ప్రాసెస్ ఉంది, ఇది బయలాజికల్ ప్రాసెసెస్ మీద, తర్వాత వాటి గుణాలను మార్చడం కోసము ఇదంతా కూడా RNA ఇంటర్ఫిరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది యాంటీసెన్స్ టెక్నాలజీ గురించి చెప్తాను ఇప్పుడు. యాంటీసెన్స్ టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ వెన్ ది జెనెటిక్ సీక్వెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ జీన్ ఈజ్ నోన్ టు కాజ్ ఎ పర్టికులర్ డిసీజ్. ఒక జీన్ జెనెటిక్ సీక్వెన్స్ ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది అనుకో. ఇట్ ఈస్ పాసిబుల్ టు సింథసైజ్ ఎ స్ట్రాండ్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్, DNA, RNA ఆర్ కెమికల్ యాంటలాగ్స్ దట్ విల్ బైండ్ టు ది మెసెంజర్ RNA, mRNAకి ప్రొడ్యూస్డ్ బై దట్ జీన్ అండ్ దెన్ ఇన్యాక్టివేటెడ్. ఇప్పుడు ఒక జెనెటిక్ సీక్వెన్స్ ఉంది, దాని వలన
క్రియేట్ ఏ ఎంఆర్ఎన్ఏని మనము సైలెన్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎలాగా ఇన్యాక్టివ్ చేయొచ్చు, ఇన్ఎఫెక్టివ్ చేయొచ్చు. సో దట్ అండ్ టర్న్ దట్ జీన్ ఆఫ్. అది ఇప్పుడు అది వస్తూ ఉంటుంది. దానికి ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, కెమికల్ అనలాగ్ ఇట్లాంటివంతా కూడా ఒక స్ట్రాండ్ సింథసైజ్ చేసి దాన్ని అటాక్ చేస్తారు. సో యాంటీసెన్స్ అంటారు దీన్ని. ఎందుకు యాంటీసెన్స్ అంటారంటే, మామూలుగా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంది కదా, దాన్ని సెన్స్ సీక్వెన్స్ అంటారు. దానికి యాంటీసెన్స్ అనమాట. దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తున్నాం, ఇక్కడ ఇన్యాక్టివ్ చేసేస్తున్నాం. యాంటీసెన్స్ థెరపీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్. ఇన్ఫెక్షన్స్ కూడా వాడచ్చు దీన్ని, జెనెటిక్ డిజార్డర్స్ కోసం. జెనెటిక్గా డిజార్డర్స్ ఉంటాయి చాలామందికి, వాళ్ళకి కౌంటర్ చేయడం కోసము దాన్ని సైలెన్స్ చేయడము ఆ సీక్వెన్స్ని వాడతాం. సో యాంటీసెన్స్ ఒలిగోన్యూక్లియోటైడ్స్ అనేటివి ఇట్స్ బీన్ రీసెర్చ్ యాజ్ పొటెన్షియల్ డ్రగ్స్ ఫర్ డిసీజ్ సచ్ యాజ్ క్యాన్సర్స్. సో ఇప్పుడు మెయిన్ ఇదే ఇష్యూ, క్యాన్సర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఆ తర్వాత ప్యాంక్రియాటిక్ కార్సినోమా కావచ్చు, మ్యాలిగ్నెంట్ గ్లియోమా కావచ్చు, మ్యాలిగ్నెంట్ మెలనోమా కావచ్చు, ఇంకా డయాబెటీస్, ఇలాంటివన్నీ కూడా, సిరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ కానీ, ఇంకా ఆస్తమా, ఆర్థరైటిస్, ఇంకా లిస్ట్ ఈజ్ అన్ఎండింగ్. సో ఇట్లా అన్నిట్లో కూడా యాంటీసెన్స్ దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. దాని మెసెంజర్ ఆర్ఎన్ఏస్ని ఎట్లా అనేది యాంటీసెన్స్ థెరపీ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను సివిల్స్ క్వశ్చన్స్ చూపించినప్పుడు ఇదంతా ప్రిలిమ్ స్కేలే మనకు సంబంధం లేదని కూడా కొంతమంది అనుకొని ఉంటారు. కానీ మెయిన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. వాట్ ఈజ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అండ్ యాంటీసెన్స్ టెక్నాలజీ, డిస్కస్ దేర్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా, అలా అడగచ్చు. సో కాబట్టి మనము ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకంటే మనం అప్లై చేయలేము, అర్థం కాదు మనకి. అడుగుతున్నాడు కదా డైరెక్ట్గా వాట్ ఈస్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అనేసి, అప్పుడు మనం రాయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ గురించి చెప్తాను. ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయి. సో టీఆర్ఎన్ఏ అంటారు. ఇట్స్ ఎ స్మాల్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ దట్ పార్టిసిపేట్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసైజ్ చేయడానికి ఇది వాడే దాంట్లో ఇదొకటి టీఆర్ఎన్ఏ. 2 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి దానికి. ట్రైన్యూక్లియోటైడ్ రీజన్ కాల్డ్ యాంటీకోడాన్. సో తర్వాత ఆర్ఎన్ఏకి సంబంధించి నేను కోడాన్ గురించి చెప్పాను ఇంతకుముందు వీడియోలో. దీంట్లో యాంటీకోడాన్ వస్తుంది. స్పెసిఫిక్ అమైనో యాసిడ్ని, ఇట్స్ ఎ రీజన్ ఫర్ అటాచింగ్ ఏ స్పెసిఫిక్ అమైనో యాసిడ్. ఈ ట్రాన్స్లేషన్ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈచ్ టైమ్ ఎన్ అమైనో యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ది గ్రోయింగ్ చైన్. ఆ చైన్ గ్రో అయితే వస్తుంది కదా, అప్పుడు టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఫార్మ్స్ బేస్ పేర్. ఇది ఒక టీఆర్ఎన్ఏ అనేది ఒక బేస్ పేర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాంప్లిమెంటరీ సీక్వెన్స్ వచ్చి ఎంఆర్ఎన్ఏది. సో ఎన్ష్యూరింగ్ దట్ ది అప్రాపరేట్ అమైనో యాసిడ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటు ది ప్రోటీన్. అదొకటి ఇదొకటి ఇచ్చుకుంటా వెళ్తుంటాయి అన్నమాట. ఇది చూడండి. సో గ్రోయింగ్ ప్రోటీన్ పాలీపెప్టిన్ చైన్ గ్రో అవుతూ ఉన్నప్పుడు టీఆర్ఎన్ఏ ఒకటి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కామన్ వేస్ ఆఫ్ ఇలస్ట్రేటింగ్ ఎట్లా చూపిస్తారో కింద 3 రకాలుగా చూపించాను నేను. సో ఈ రకంగా లూప్స్ ఉంటాయి, టీ లూప్, డి లూప్, తర్వాత యాంటీకోడాన్ లూప్ అంటారు దాన్ని. సో ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇట్స్ ఎ కీ లింక్ బిట్వీన్ ట్రాన్స్క్రైబింగ్ ఆర్ఎన్ఏ అండ్ ట్రాన్స్లేటింగ్ దట్ ఆర్ఎన్ఏ ఇంటు ది ప్రోటీన్. ఇది కీ అనమాట, ఇది ఒకటి కీ లింక్ ఇది. ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మ్యాచెస్ అప్ వయా ది యాంటీకోడాన్ వాడి దాన్ని మ్యాచ్ చేస్తుంది స్పెసిఫిక్ కోడాన్స్ని. సో మెసెంజర్ ఆర్ఎన్ఏకి సంబంధించి కోడాన్స్ ఉంటాయి. సో అంటే అదొక కోడ్ అంతే, కోడాన్ అంటే. సో అమైనో యాసిడ్ తయారవుతుంది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్, దాని ఫంక్షన్స్ మనకు ప్రస్తుతానికి అంత డీటెయిల్గా పోకపోయినా ఈ టైప్స్ చూడండి. ఎంఆర్ఎన్ఏ ఆల్రెడీ చెప్పాను, ఒక మెసెంజర్. సో రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఒకటి ఉంది, ఆర్ఎన్ఏ. తర్వాత టీఆర్ఎన్ఏ ఇంతకుముందు చెప్పాను, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అది. హెట్రోజీనియస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ హెచ్ఎన్. తర్వాత స్మాల్ సైటోప్లాస్మిక్ ఆర్ఎన్ఏ ఉంది. ఇంకా
ఎస్ఎన్ స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఒకటి ఉందన్నమాట, ఎస్ఎన్ అది. సో మైక్రో ఆర్ఎన్ఏ ఇంతకుముందు నేను చెప్పాను, ఇంటర్ఫిరెన్స్లో మనం వాడుకుంటామని. ఎస్ఐఆర్ఎన్ఏ కూడా ఇంతకుముందు చెప్పాను, స్మాల్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ఎన్ఏ అని. తర్వాత నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి, ఎన్సీఆర్ఎన్ఏస్ అనమాట. సో ఇన్ని రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి, చాలా చాలా రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏ గురించి మాట్లాడతాను, ఆర్డిఎన్ఏ ఇది. సో ఇట్స్ ఎ టెక్నాలజీ దట్ యూజెస్ ఎంజైమ్స్ టు కట్ అండ్ పేస్ట్ టుగెదర్ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం కట్ అండ్ పేస్ట్ ఇప్పుడు ఎడిట్ చేయాలి, ఏదో మాట్లాడుతుంటాం, ఏదో డిస్టర్బెన్స్ అయితే మొత్తం మొదటి నుంచి మళ్ళీ చేయలేం కదా. కట్ అండ్ పేస్ట్ ఎప్పుడే మనకు కావాల్సింది పెట్టుకుంటాం, వద్దని తీసేస్తాం. ఒక యాపిల్ ఒక వైపు కుళ్ళిపోయింది, అది కట్ చేసి, లేకుంటే ఇక్కడ కట్ చేసి అక్కడ చేసి ఇది పేస్ట్ చేయి. సో ఈ రకంగా రీకాంబినెంట్ కట్ అండ్ పేస్ట్, చూడండి ఎంత విజ్ఞానము అభివృద్ధి చెందింది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ది రీకంబైన్డ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ టు వెహికల్స్ కాల్డ్ వెక్టార్స్. వెక్టార్స్ అనే వాటిలో పెడతారు. దట్ ఫెర్రీ ది డిఎన్ఏ ఏంటిది సూటబుల్ హోస్ట్ సెల్, అది ఈ డిఎన్ఏని హోస్ట్ సెల్కి తీసుకుపోతుంది. ఫెర్రీ అంటే ఒక షిప్, ఒక బోట్లో ఎత్తమినట్టు అనుకోవచ్చు మీరు. ఇట్ కెన్ బి కాపీడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ది పీసెస్ ఆఫ్ డిఎన్ఏ సచ్ యాజ్ హ్యూమన్ డిఎన్ఏ కెన్ బి ఇంజనీర్డ్ in a fashion that allows them to be copied or replaced or in bacteria or yeast. So this involves attaching appropriate elements to a piece of DNA and then transferring into a bacterial or yeast cell, దాంట్లోకి మార్చచ్చు. With those elements then instructing the bacterial or yeast cell to copy this DNA along with its own. దాని ఓన్ ఉంటుంది, ఇది కలుపుతుంది. This process is known as DNA cloning. మనము క్లోనింగ్ చేస్తున్నాం, ఇట్లాంటివే మల్టిప్లై చేస్తున్నాం డిఎన్ఏస్ని. సో దిస్ ఈజ్ కాల్డ్ క్లోనింగ్. న్యాచురల్ ప్రాసెస్లో క్రోమోజోమ్స్ అక్కడ నేను చెప్పాను రీప్రొడక్షన్ ప్రాసెస్లో వచ్చేది కాకుండా ఇది వీఆర్ ట్రైంగ్ టు క్లోన్. సో యాజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. ఇంకా కాంప్లిమెంటరీ డిఎన్ఏ అనేది ఒకటి ఉంది, సిడిఎన్ఏ అంటారు. ఇట్స్ సింథసైజ్డ్ ఫ్రమ్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. సింథసిస్, ఇది రెండు కలిపితే సింథసిస్, లైక్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆర్ మైక్రో ఆర్ఎన్ఏ టెంప్లెట్స్ తీసుకొని క్యాటలైజ్డ్ బై ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. సో ఇది ఎక్కడ వాడతారు, ఇది కూడా క్లోనింగ్ ఆఫ్ జీన్స్. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో క్లోనింగ్ గురించి ఇంకా అలాంటి విషయాలు చాలా నేను మీతో నెక్స్ట్ లెవెల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే మనమే కాదు, ఈవెన్ వైరసెస్ కూడా కాంప్లిమెంటరీ డిఎన్ఏ ప్రాసెస్ని లైక్ వైరల్ ఆర్ఎన్ఏ ఇంటూ ఎంఆర్ఎన్ఏ, లైక్ వైరల్ ఆర్ఎన్ఏ, సిడిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఇట్లా అది కూడా యూస్ చేసే అవకాశం ఉందన్నమాట. టు మేక్ వైరల్ ప్రోటీన్స్ టు టేక్ ఓవర్ ది హోస్ట్ సెల్ లైక్ హెచ్ఐవి, ఇది ఒక ఎగ్జాంపుల్ హెచ్ఐవికి ఈ ప్రాసెస్. సో కాంప్లిమెంటరీ డిఎన్ఏ ఇస్ ఆఫెన్ యూస్డ్ ఇన్ జీన్ క్లోనింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, జీన్ క్లోనింగ్. దానికోసము సిడిఎన్ఏని యూస్ చేస్తారు. సో క్లోనింగ్ గురించి మనం తెలుసుకుంటాము నెక్స్ట్. ఇంకా పీసీఆర్ బాగా వింటూ ఉంటారు ఇన్ని రోజులు మీరు. ఇప్పుడు విత్ యాంప్లిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటారు పీసీఆర్. నో, ఇట్స్ వెరీ కామన్. వన్ విల్ typically conduct reverse transcription as an initial step followed by PCR to obtain an exact sequence of cDNA for intracellular expression. జంక్ డిఎన్ఏతో చెప్పి క్లోజ్ చేశాను ఈ సెషన్. జంక్ డిఎన్ఏ రిఫర్స్ టు రీజన్స్ ఆఫ్ డిఎన్ఏ దట్ ఆర్ నాన్ కోడింగ్. ఇన్ని రోజులు కోడ్ గురించి మాట్లాడితే ఇక్కడ నాన్ కోడింగ్ అనమాట ఇది. దిస్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూస్ టు డిఎన్ఏ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఇన్ ది సెల్స్ తయారవుతాయి. హవెవర్ కొంత అమౌంట్ నాన్ కోడింగ్ ఉంటుంది దాంట్ లోపలనే. నాట్ ఆల్ ఆఫ్ ది జెనెటిక్ సీక్వెన్సెస్ ఆర్ ప్రజెంట్ విత్ డిఎన్ఏ మాలిక్యూల్స్ యాక్చువల్లీ కోడ్. సో కొన్ని నాన్ కోడింగ్ ఉంటాయి. ఇంకా మనుషుల్లో ఎంత ఉంటుంది నాన్ కోడింగ్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఆల్మోస్ట్ ఆల్ 98% ఆఫ్ డిఎన్ఏ ఇస్ నాన్ కోడింగ్ ఇన్ హ్యూమన్ జెనోమ్. సో వైల్ ఇన్ బ్యాక్టీరియా ఓన్లీ 2% ఈజ్ నాన్ కోడ్ ఆఫ్ ఎనీథింగ్. సో అట్లనేసి అనుకున్నారు ఇన్ని రోజులు, కానీ ఈ మధ్య మళ్ళీ అంటున్నారు రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ ఎవిడెన్స్ టు సజెస్ట్ దాట్ జంక్ డిఎన్ఏ మే ప్రొవైడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫంక్షనల్ యాక్టివిటీ. దానికి కూడా ఏదో ఉంది
అంత జంక్ అంటే మనకు అర్థం కావట్లేదు అంతే కానీ ఏదో ఉంది అనేసి ఇప్పుడు అంటున్నారు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్. హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోస్ విల్ బీ మోర్ ఆఫ్ లైక్ థెరపాటిక్ అప్లికేషన్స్, లేకుంటే ఇంకా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కానీ యూస్ఫుల్గా ఉంటాయి మీకు. అవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి. ప్లీజ్ డోంట్ మిస్ దెమ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Bye bye.